ధ్యానం నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఇగో పిరమిడ్ మూమెంట్. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇగో పిరమిడ్ మూమెంట్. నేను ఒక బుద్ధుడిలా మారాలంటే కమ్ పిరమిడ్ మూమెంట్. ఫస్ట్ డే మన దగ్గరికి వస్తారు నేర్చుకోవడం కోసం. కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెడతాము. తర్వాత మనం ఏం చేస్తాము, రేపంచి పోయి పక్కింటి వాళ్ళకి చెప్పు, పక్క ఊరికి వెళ్ళు. అదే బుద్ధత్వం. ఫస్ట్ డే వస్తాడు, సెకండ్ నుంచి పోయి చెప్పు. ఇది 10 ఊళ్ళకి తిరుగుతాడు. ఈజ్ అ బుద్ధ. ఊరూరు తిరిగి ధ్యానం చెప్పేవాడు బుద్ధుడు కాకపోతే ఇంకోడెవడా బుద్ధుడు? ఫస్ట్ డేనే మనం చెప్తాం అది. సో బుద్ధుడు కావాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఆ బుద్ధత్వం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా. బాబు మోహన్ గారి డైలాగ్స్. బుద్ధత్వం అంటే ఏమిటి, అది ఎందుకు, అది ఎలా. ఏమిటి బుద్ధత్వం అంటే ఏమిటి అంటే దుఃఖంలోంచి బయటపడడమే బుద్ధత్వము. అది ఎందుకు అంటే దుఃఖం లేకుండా ఉండేందుకు. అది ఎలా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సంగత్యం ద్వారా. ఏమిటి, ఎందుకు, ఎలా. ఎందుకు ధ్యానం చేయాలంటే బుద్ధి తెచ్చుకునేందుకు. బుద్ధి తెచ్చుకుంటే ఏమవుతుంటే బుద్ధుడు అవుతావు. ఇదంతా ఎలా అంటే కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస, అంతే.